దేశవ్యాప్తంగా ఈ రోజు సంబరాలు నెలకొన్నాయి. ఎందుకోసము అనంటే కేంద్రాన్ని మెడలు వంచి ప్రధాన ప్రతిపక్ష నేతగా రాహుల్ గాంధీ గారి విజయం మొదలైందనే చెప్పాలి. స్వతంత్రం రాకపూర్వము జనాభా లెక్కలు తీసిన జనగణన చేసినటువంటి భారతదేశము ఈ రోజు కులగణన కూడా చేస్తాము అని ముందుకొచ్చినటువంటి బీజేపీకి ముందుగా మరి హర్షధ్వానాలే తెలియజేయాలి. ఎందుకంటే దీనికి ఒత్తిడి తీసుకొని వచ్చి పార్లమెంట్ లోనే మీరు చేస్తారా చెయ్యండి, లేదా నెక్స్ట్ వచ్చే ప్రధానమంత్రి తప్పకుండా దీన్ని ఆచరిస్తాడు అని రాహుల్ గాంధీ చెప్పిండు. ట్రెండ్ మేకర్ రాహుల్ గాంధీ అని ఈ సందర్భంగా తెలియజేసాలి. ట్రెండ్ ని ఫాలో అయ్యేవాడు కాదు, ట్రెండ్ మేకర్ రాహుల్ గాంధీ. గత 2 సంవత్సరాల క్రితం రాహుల్ గాంధీ చేసినటువంటి పాదయాత్రలో దేశవ్యాప్తంగా 4000 కిలోమీటర్లు తిరిగి రాహుల్ గాంధీ ప్రజా సమస్యల్ని బుక్ లో రాసుకున్నాడు. ప్రజా గొంతుగా పార్లమెంట్ లో మాట్లాడిండు. పదే పదే జనగణన కోసం కిత్నే భాగేదారీ హై ఉత్నే హిస్సేదార్ అని రాహుల్ గాంధీ రోజు కొట్లాడినటువంటి దానిలలో రాహుల్ గాంధీ ప్రథముడు. మరి ఈ రోజు కేంద్రం మెడలు వంచి జనగణన కుల గణనను ఒప్పించినటువంటి రాహుల్ గాంధీ, దిస్ క్రెడిట్ గోస్ టు కాంగ్రెస్ పార్టీ. అంతేకాకుండా రాహుల్ గాంధీ గారి ఇచ్చినటువంటి మాట మీద తెలంగాణలో 42% బీసీల రిజర్వేషన్, ఎస్సీ మరి వర్గీకరణ, అలాగే జనాభా లెక్కలలో ముందు దేశానికే ఆదర్శంగా నిలబడినటువంటి తెలంగాణ ముఖ్యమంత్రి, తెలంగాణ రాష్ట్రము, తెలంగాణ ప్రభుత్వం అనే చెప్పకనే చెప్పాలి. ఏదైనా సరే ఆచరణలో ఉండాలి, కేవలం మాటలు కాదు. దాన్ని అడ్డం పెట్టుకొని, మతాలను అడ్డం పెట్టుకొని కాదు, జనాల సమస్యల్ని కొట్లాడి జనాల సమస్యల కోసం మాట్లాడేవాడే ద లీడర్ అని రాహుల్ గాంధీ నిరూపించుకున్నారు. సెల్యూట్ రాహుల్ జీ.